నమస్తే, విక్టరీ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కుంకి ఏనుగుల అంశంపై కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. అంగీకార పత్రాల మార్పు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. నా కులమేంటో అందరికీ తెలుసు, కావాలని రాజకీయంగా నా తిరుమల పర్యటనను అడ్డుకున్నారు వైసీపీ అధినేత జగన్. అక్టోబర్ 2న విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ భారీ ర్యాలీ. కార్యక్రమ నిర్వాహకులు రమణమూర్తి. కూటమి ప్రభుత్వంలో ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు. డీటెయిల్స్ చూస్తే, కుంకి ఏనుగుల అంశంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది. చిత్తూరు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఇటీవల పవన్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడికి అధికారులతో చర్చించారు. కుంకి ఏనుగుల పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. Thank you, sir. Now I request Sri Konidala Pavan Kalyan Garu, Honorable Deputy Chief Minister and Minister for Panchayat Raj, Rural Development, Rural Water Supply and Environment, Forest Science and Technology, Government of Andhra Pradesh, to present a memento to Sri Ishwar Bhimanna Khandre Garu, Honorable Minister for Forest, Ecology and Environment, Government of Karnataka. Thank you, sir. I request Sri Chiranjeev Chaudhary, IFS Principal Chief Conservator of Forest and Head of Forest Force. తన కులం ఏందో అందరికీ తెలుసని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల వెళ్తానని చెబితే తన మతం ఏందని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంటి 4 గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని, బయటకెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు సాంప్రదాయాలను తాను గౌరవిస్తానని, అనుసరిస్తానని చెప్పారు. తన మతం మానవత్వం అని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకుంటన్నారు. ముఖ్యమంత్రిగా నాన్నగారు 5 ఏళ్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించారని, సీఎంగా తాను కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారని చెప్పారు. తన మతం ఏందో వాళ్ళకు తెలియదా, నా కులం ఏందో తెలియదా అని ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని తాను పాదయాత్రను ప్రారంభించానని, పాదయాత్ర పూర్తయిన తర్వాత తిరుమలకు నడక మార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకున్నానని జగన్ చెప్పారు. 15 సార్లకు పైగా తాను తిరుమలకు వెళ్లానని, అలాంటి తనను డిక్లరేషన్ ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తుండటం దుర్మార్గమని చెప్పారు. ఇంత జరుగుతున్న చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు మందలించడం లేదని, ఆయన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం,
నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అక్టోబర్ 2వ తేదీన రండి కథల రండి పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు వివి రమణమూర్తి తెలిపారు. నగరంలోని శుక్రవారం హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజల నేతృత్వంలోని ఉద్యమం ప్రారంభిస్తున్నామని, కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాల, కార్మిక సంఘాలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎటువంటి ఉద్యోగాల కల్పన లేదని, వారంతా నేటికి నిర్వాసితుల మాదిరిగానే ఉన్నారన్నారు. ప్రభుత్వం రంగ సంస్థను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దుర్దినంగా భావించవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తోంది. దానికి ఎదిరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎదిరించకుండా కేంద్రం ఏం చెప్తే దానికి తలొగ్గి పనిచేస్తుంది. దీనికి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరమే కాకుండా మొత్తం యావత్ తెలుగు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే మనందరిది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం ద్వారా తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అది. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా దీన్ని జాతికి అంకితం చేసిన కర్మాగారం ఇది. ఒక జాతికి ఒకసారి అంకితం చేసిన కర్మాగారాన్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టాలనే దుర్మార్గపు ఆలోచనని తిప్పికొట్టడం కోసం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈవేళ ఉత్తరాంధ్ర అనే సంస్థ ప్రజా పోరాటాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో అక్టోబర్ 2వ తారీఖు మనకి ఇక్కడ ఉదయం 9 గంటలకి డాబా గడ్డ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకు దీన్ని ప్రదర్శన, ఒక ర్యాలీని, పెద్ద ఎత్తున ఒక ర్యాలీని, ఇది ప్రజా ర్యాలీ. ఇది ఏ పార్టీలకు కానీ ఏ స్టీల్ ప్లాంట్ యూనియన్లకు కానీ సంబంధించింది కాదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఈ ప్రదర్శనకి రానున్నారు. ఇప్పటికే చాలా వరకు సమాచారం అందింది. నేను నిన్న అంగనంపూడి నిర్వాసిత ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించాను. వాళ్ళందరూ కూడా బేసర్తుగా, ఎందుకంటే ఈవేళ అక్కడ ప్రజానికి వాళ్ళ భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని నిర్మించడానికి అవకాశం కల్పించారు. ఈవేళ భూములు ఇచ్చిన వాళ్ళెవరికి కూడా ఉద్యోగాలు లేవు. నిర్వాసితులాగే ఉన్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే నిర్వాసితులు ఇప్పటికీ కూడా
చాలా మంది స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ ఇళ్లలో పాచి పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవాళ వరకు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఆ రోజున మేము భూములు ఇచ్చాం, ఆ భూములన్నీ మాకు తిరిగి వెనక్కి ఇవ్వండి, అట్లీస్ట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉన్న మిగిలిన భూములన్నీ కూడా తిరిగి ఇవ్వాలి. దీనికి ఏకైక డిమాండ్ ఏంటంటే మనందరిది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం నిలిపివేయాలి. స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు ఆందోళన అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ తిరుపతి ఎట్లా వస్తాడో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన బీజేపీ నేతలు, తిరుపతి జనసేన నేతలు, టీడీపీ వారిది అదే మాట అన్నారు. ఇంత విచిత్రమైన పరిస్థితిని నేనెప్పుడు చూడలేదని వైఎస్ జగన్ 6గురితో కలిసి తిరుపతి వెళ్తున్నారు. అధికారికంగా అందరికీ తెలిసిందే. ఆయన వెంట ఎవరు వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలను పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. విచిత్రమైన పరిస్థితులను ఈ ప్రభుత్వం క్రియేట్ చేసేటటువంటి దీనస్థితికి దిగజారిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి దైవ దర్శనానికి వెళ్తున్నారని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక రకాలైనటువంటి విషపూరితమైన ప్రచారాలు చేయడంతో పాటు అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనిచేయటం, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూటమి ఇదే విధంగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరం. తిరుమలలో జనసేన వారు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు, ఎలా దర్శనం చేసుకుంటాడు చూస్తామనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం, కొండ మీదకి ఎలా వెళ్తాడు అనేటువంటి మాట. తెలుగుదేశం మాట కూడా ఇదే మాట, అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇక చూస్తే పోలీసు వారు ఏంటంటే, జనరల్గా నేను ఎప్పుడు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిని నేను తిరుమలలో చూడలా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడలా. ఏదైనా ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ ఆందోళనని కట్టడి చేయడం కోసం నోటీసులు ఇస్తారు. ఇక్కడ ఆందోళన ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు, ఆయన కూడా ఒక 6గురు 7గురితో కలిసి వెళ్తున్నారు. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. మీరందరూ రావడానికి వీల్లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా ఎంపీ జనరల్గా ఉంటారు, తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా అకంపెనీ అవ్వచ్చు. ఆయనకు నోటీస్ ఇచ్చారు, నువ్వు రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనబడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు. దీనిలో చిత్రం ఏంటంటే, ఈ నోటీస్ చదువుతాను, పోలీస్ నోటీస్. 27/9/24 తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఇది మాకు సంబంధించినటువంటి ఒక లెటర్కి ఇచ్చినటువంటిది. ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదంట. ఇది ఎక్కడ కూడా అండి, నాకు అర్థం కాలేదు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి గారు సందర్శించడానికి ఎవరి అనుమతి కావాలి? పోలీసు వారి అనుమతి కావాలా? నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను, ఎవరి అనుమతి కావాలి? నా మనసు అనుమతి కావాలి, భగవంతుడు అనుమతి కావాలి. అనుమతి లేనందున జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట. పోలీసు వారి అనుమతి, శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి పోలీసు వారి అనుమతి అవసరమా? ఎప్పుడైనా ఉందా చరిత్రలో? చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం చేస్తున్నాం. మొన్నటిదాకానేమో లడ్డూ తయారీ నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం. నిరూపించండి అంటే సిట్ వేస్తాం, స్టాండ్ వేస్తామని ఎవరిని వేశారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని.
ఆల్రెడీ రిపోర్ట్ అంతా తయారు చేసుకుంటారు లోకేష్, కింద సంతకం పెట్టడమే కార్యక్రమం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళుతున్నాను అంటే డిక్లరేషన్ ఇస్తారా ఎవరా? డిక్లరేషన్ ఇవ్వకపోతే వెళ్ళనీయం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వాలని. పురంధరేశ్వర్ గారు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాలని. ఏందబ్బా ఈ తొండి ఏంటి నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్తున్నాడా? ఎన్నిసార్లు వెళ్ళాడు? రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారే రాజశేఖర రెడ్డి గారు సమర్పించారు, జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు. ఇవాళ మీరు దీన్ని రాజకీయం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసి తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే మనం దేశంలోనే నంబర్ 1 గా నిలుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యమని, అలాంటి శాఖకు మీరు ఏఈఈలు ప్రతినిధులుగా నియామకం అవుతున్నారని చెప్పారు. ఇది మీకు ఉద్యోగం కాదని, మీకు ఒక భావోద్వేగమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి పాఠాలు నేర్వాలని సూచించారు. హైదరాబాద్ ఏఈఈ ఉద్యోగ అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పై తీవ్ర విమర్శలు చేశారు. 1,00,000 కోట్లు ఖర్చు చేశారు, కానీ 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే జలవనరుల శాఖ ఉండదు, చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ పరిపాటి విజయారెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్ గారికి, అదేవిధంగా మన సెక్రటరీ టు సీఎం శ్రీ మాణికరాజ్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం డయాస్ మీదకి తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మన పండుగ వాతావరణంలో, ఈ యొక్క పండుగ వాతావరణం లాంటి ప్రోగ్రాంలో అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు మనకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దన, దీపో హరతు మమ పాపం, దీపరాజా నమోస్తుతే. For the welfare of engineers, we have taken up engineers security scheme, sir. Whenever any unfortunate incident happened, we will giving about 5 lakh rupees immediately, sir, on the spot. And we are also planning to strengthening our e-governance, sir. నియామక పత్రాలు స్వీకరించబోతున్న యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఉద్యోగాలను సాధించడంలోనే కాదు, దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ఈరోజు మనం కొనసాగుతున్నాం. ముఖ్యంగా మీకందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఐఐటి, ఎన్ఐటి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం, తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు, ఏ అంశాల విషయంలో తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి లోనైనరో ఆ అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన అంశము నీళ్లు. ఆ నీళ్ళకే ఈరోజు మీరు ప్రతినిధులు. రెండవది నియామకాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 11 సంవత్సరాల వరకు మీకు నియామక పత్రాలు అందలేదు.
కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ నియామకాలు వాయిదాలు పడుతుంటే ఆ నియామకాలు చేపట్టవలసిందే. ఈ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ నిర్మాణంలో మిమ్మల్ని ఇంజనీర్లుగా, ముఖ్యంగా నీళ్ళు మన సంస్కృతిలో, మన జీవన విధానంలో ఒక భాగం. అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మన్యం ధీరుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడం ప్రేక్షకుల ఆదరాభిమానాలు మెండుగా ఉండటంతో చిన్న సినిమాలకు ఇది ఊపిరి పోసినట్టయిందని హీరో నిర్మాత ఆర్వీవి సత్యనారాయణ అన్నారు. సక్సెస్ వేడుకల్లో భాగంగా చిత్ర యూనిట్ మధ్యలపాలెం సిఎంఆర్ ఐనాక్స్ లో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు నరేష్ మాట్లాడుతూ సినిమా తీసినప్పుడు తాము పడ్డ కష్టమంతా ప్రేక్షకులు చూపిస్తున్న ఈ ఆదరణతో ఉత్తేజాన్ని నింపిందన్నారు. సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు రుణపడి ఉంటారన్నారు. జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ ఈ సినిమాలో చక్కని దేశభక్తి పాఠాన్ని జనరంజకంగా చిత్రీకరించడం పాటు సత్యనారాయణ కూడా స్వయంగా వచ్చాయన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ, జబర్దస్త్ సత్తిపండు రంగారావు తదితరులు పాల్గొన్నారు. చక్కగా వారం రోజులు మన విశాఖపట్నంలో ప్రజాదరణతో, ప్రేక్షకుల యొక్క అభిమానంతో, ప్రేమాభిమానాలతో చూపించడం జరిగింది. అందరూ చూశారు. మంచి మంచి మన్నల్లో, ప్రశంసలతో చాలా కొనియాడారు. అందరికీ కూడా పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం మేము ముందే చెప్పాను. సీతారామరాజు గారి యొక్క సినిమాని మళ్ళా పిల్లలకు, యువతరానికి, రాబోయే జనరేషన్స్కి ఇంకొకసారి చూపిద్దామనే ఉద్దేశంతో సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా బాగా తీసినాను. చాలా సంవత్సరాలు అయిందనే ఉద్దేశంతో మేము తీయడం జరిగింది. ఈ సినిమాని నిర్మించడంలో ఎంతో ప్రయాసలు పడి నన్ను అడుగడుగునా చక్కగా ముందుండి నడిపించినటువంటి మా డెక్కల నరేష్ గారు ఈ విషయంలో చాలా కృషి చేసి ఆయన యొక్క మొదటి డైరెక్టర్గా కూడా ఆయన రావడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం హీరోగా అండ్ నిర్మాతగా ఈ సినిమాలో పాల్పంచుకున్నాను. ఈ సినిమాని మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో మీరు టీవీలో చూసి దీన్ని ఆదరిస్తారని నేను మీ అందరికీ కూడా 1 వీక్ ఐనాక్స్ లాంటి థియేటర్లో సినిమా పడటం అంటే చిన్న విషయం కాదు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆర్వీవి సత్యనారాయణ. ఎందుకంటే చాలా కష్టపడి, చాలా ఇష్టపడి ఈ సినిమాని అన్నింటా తానే ఇప్పటికే నమోస్తుతి అనే పాట జాతీయ స్థాయిలో అన్ని మాధ్యమాలలో కూడా ఈ పాట అద్భుతమైనటువంటి పాటగా వచ్చింది. గత 30 సంవత్సరాలుగా ఈ పాటని తన హృదయ మందిరంలో పెట్టుకొని ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటారు ఎవరైనా సరే. కాదు, అది ఆర్వీవి సత్యనారాయణ గారి అమృత హస్తాల మీదుగా ఒక చిత్రీకరణ జరిగింది. అలాగే ఆర్వీవి సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే మనం గుర్రపు స్వారీలు అవి ఉన్నాయి ఇందులో. మన్యం ధీరుడు, సీతారామరాజు గారు చాలా చోట్ల గుర్రాల మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ఎక్కడా డూపు లేకుండా. విశాఖ నగరంలోని రోటరీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బుల్లయ్య కాలేజీ కమిటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలు సంస్థల కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.
I am Sakla Kushbukar. I am currently the chairperson for Vizag Alpha Ladies Circle 174. It is a non-political and non-sectarian organization and created to help Roundtable assist in all the activities which they do. For the past 2 years, we have been doing blood donation thanks to the Bulaya College committee and for letting us do this great job, and all the students who come forward to donate blood. Thank you so much. It is a very noble job which you are doing, and I hope we can continue this collaboration in the future also. బ్లడ్ డొనేషన్ అనేది బులై కాలేజ్లో జరుగుతుంది. మీరు చూస్తుంది ఇది వరుసగా 3వ ఏట మాతో కొలాబరేట్ అయ్యి మేము వైజాగ్ అల్ఫా రౌండ్ టేబుల్ బులై కాలేజ్ కలిపి చేయడం. ఈరోజు శ్రీ వివి రెడ్డి గారి 100 years ఆఫ్ బర్త్ సెలబ్రేషన్ సందర్భంగా మనం బ్లడ్ డొనేషన్ ఈరోజు ఆర్గనైజ్ చేసాము. వివి రెడ్డి గారు అంటే ఫౌండర్ మెంబర్ ఆఫ్ బులై కాలేజ్ అండ్ సెకండ్ ప్రెసిడెంట్. సో చాలా గర్వంగా ఉంది. లాస్ట్ 2 ఏళ్ళు కూడా క్రిందటి 2 ఏళ్ళు కూడా 300 యూనిట్లు, దాని ముందర 100 యూనిట్లు పైన కలెక్ట్ చేసాం. ఈ ఇయర్ కూడా ఒక 300 యూనిట్స్ వస్తే చాలా పెద్ద అచీవ్మెంటే. సో రోటరీ, బుల్లయ్య, వైజాగ్ అల్ఫా రౌండ్ టేబుల్ 3 సంస్థలు కలిపి చేసే బ్లడ్ డొనేషన్ 2 yearsగా సక్సెస్ అవుతుంది. ఇంకా మరిన్నేళ్ళు కూడా కలిపి చేద్దామనే భావనలో. సార్ మీ పేరు సార్? నా పేరు సత్యదేవ్ అండి, వైజాగ్ అల్ఫా రౌండ్ టేబుల్ లాస్ట్ ఇయర్ చైర్మన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుంకి ఏనుగుల అంశంపై కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. అంగీకార పత్రాల మార్పు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. నా కులమేంటో అందరికీ తెలుసు, కావాలని రాజకీయంగా నా తిరుమల పర్యటనను అడ్డుకున్నారు వైసీపీ అధినేత జగన్. అక్టోబర్ 2న విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ భారీ ర్యాలీ. కార్యక్రమ నిర్వాహకులు రమణమూర్తి. కూటమి ప్రభుత్వంలో ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.